ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం ఈ వీడియోలో 2 మిడ్ క్యాప్ కంపెనీస్ గురించి చెప్పుకుందాం. వీటిల్లో ఇన్వెస్ట్మెంటు 6 మంత్స్ నుంచి 1 ఇయర్ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ మంచి వెల్త్ క్రియేట్ అయ్యేటట్టు ఉంటాయి. దానిలో ఫస్ట్ది జేఎం ఫైనాన్షియల్స్. జేఎం ఫైనాన్షియల్ అనేది ఇట్ ఈస్ ఏ ఫైనాన్షియల్ సర్వీస్ గ్రూప్. వీళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను, హై నెట్వర్త్ హెచ్ఎన్ఐస్కి, రీటైల్ ఇన్వెస్టర్స్కి వీళ్ళు సర్వీస్ చేస్తుంటారు. ఇది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కానీ, ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్, ఈక్విటీ సేల్స్, ట్రేడింగ్, రీసెర్చ్ అండ్ బ్రోకింగ్, ప్రైవేట్ అండ్ కంపెనీ వెల్త్ మేనేజ్మెంట్, ఈక్విటీ బ్రోకింగ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్, ఇలాంటివన్నీ కూడా కమోడిటీ ట్రేడింగ్, ఎన్బిఎఫ్సి, ఇవన్నీ కూడా ఇవి జేఎం ఫైనాన్షియల్ సెంటర్లో జరుగుతుంటాయి. సో ఇది ఈ కంపెనీ యొక్క ఓవర్వ్యూ. అలాగే మనం ఫైనాన్షియల్ ఓవర్వ్యూ ఒకసారి చూద్దాం. ఇది ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చి 71 రూపీస్ ప్రజెంట్ ఉంది. ఈ కంపెనీ ఓవర్వ్యూ తీసుకుంటే దీని టర్నోవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,800 కోట్లు. అలాగే దీని 52 వీక్ హై వచ్చి 96 రూపాయలు, 52 వీక్ లో వచ్చి 57 రూపాయలు. ఈపీఎస్ 7.75 ఉంది. అలాగే పిఈ 9.22, సెక్టర్ పిఈ 41 ఉంది. బుక్ వాల్యూ 111, ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి 65, ఫేస్ వాల్యూ వచ్చి 1 రూపీ ఇది. సో దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,800 కోట్లు. సో ఇప్పుడు దీని ఫైనాన్షియల్స్ ఒకసారి చూసుకుంటే మనం 2018లో ఇది 3,200 కోట్లు టర్నోవర్ వచ్చింది రెవెన్యూ. అలాగే 2019లో 3,479 కోట్లు, 2020లో 3,400 కోట్లు, 2021 3,197 కోట్లు, 2022 3,700 కోట్లు టర్నోవర్ ఉంది. ఇది జనరల్గా యావరేజ్గా 3,000 కోట్లు, 3,000 నుంచి 3,700 కోట్ల మధ్యలో ఉంది. సో ఇది కంటిన్యూగా మెయింటైన్ అవుతుంది. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా గ్రోత్ రేట్ అనేది మెయింటైన్ చేస్తుంది, స్టేబుల్గా మెయింటైన్ చేస్తుంది. తర్వాత ఈ ప్రమోటర్ హోల్డింగ్స్ ఒకసారి చూద్దాం. దీనిలో 55% ప్రమోటర్స్ ఉన్నారు. అలాగే 21% ఎఫ్ఐస్ ఉన్నారు. 8.79% ఏమో డిఐఎస్ ఉన్నారు. అలాగే పబ్లిక్ వచ్చి 14% ఉన్నారు. సో ఎక్కువ మంది ప్రమోటర్స్ ఉన్నారు కాబట్టి ఇది మనకి గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీయే. సో ఇది లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్లో మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే దీని యొక్క ప్రైస్ చార్ట్ పరంగా ఎలా ఉందో చూద్దాం. ఇది మంత్లీ చార్ట్లో చూసుకుంటే 2012లో ఇది 15 రూపాయలు ఉంది. అక్కడి నుంచి 2017లో 176 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ 2020కి వచ్చేపాటికి 58 రూపాయలకి వచ్చింది. అక్కడి నుంచి 120 రూపాయలు 2021లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అది మళ్ళీ 2022 వచ్చేపాటికి 57, 56 దగ్గర ఉంది. సో ఇప్పుడు 71 రూపాయలు ఉంది. సో మనకి ఇక్కడ సపోర్ట్ మనకి ప్రజెంట్ ఇక్కడ 70 రూపాయల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ వచ్చి 50 రూపాయలు, 45 రూపాయల దగ్గర తీసుకుంటే మనం మంత్లీ చార్ట్ చూసుకున్నట్టు మళ్ళీ మనకి 1 ఇయర్లో 114 నుంచి 130 రూపాయలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది జేఎం ఫైనాన్షియల్స్ యొక్క ఫైనాన్షియల్ ప్యాటర్న్. సో కన్సిస్టెన్స్ గ్రోత్ ఉంది కాబట్టి, ప్రమోటర్స్ ఎక్కువ పర్సంటేజ్ ఉంది కాబట్టి హోల్డింగ్స్లో, సో ఈ షేర్ అనేది ఎక్కువ ఒడిదుడుకులు లేకుండా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ 6 నెలల టార్గెట్ తీసుకుంటే 100 రూపాయలకి వచ్చే అవకాశం ఉంది. 1 ఇయర్ టార్గెట్ తీసుకుంటే కనుక 160 నుంచి 200 వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది జేఎం ఫైనాన్షియల్ కంపెనీ గురించి. అలాగే ఇప్పుడు రెండో కంపెనీ చూద్దాం, ఈపీఎల్. ఈపీఎల్ అనేది ఎస్ఎల్ ప్రొపెక్ లిమిటెడ్. ఇది ఒక స్పెషాలిటీ ప్యాకేజింగ్ కంపెనీ. ఎస్ఎల్ ప్రొపెక్ లిమిటెడ్ ఇది ఒక స్పెషాలిటీ ప్యాకేజింగ్ కంపెనీ. ఈ కంపెనీ ఏంటంటే
ఈ ఓరల్ కేరు, కాస్మెటిక్స్, పర్సనల్ కేరు, ఫార్మాస్యూటికల్, ఫుడ్, ఇండస్ట్రియల్ సెక్టర్ వీటన్నిటికీ కూడా ప్యాకేజింగ్ సొల్యూషన్స్ని కస్టమైజ్డ్గా ఆఫర్ చేస్తుంది. సో ప్లాస్టిక్ ట్యూబ్స్ మెయిన్గా ఇవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ప్రైసెస్ చూసుకుంటే ₹166 ఉంది. దీని యొక్క ఓవర్వ్యూ చూసుకుంటే ఫస్ట్ దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 5,000 కోట్లు ఉంది, 5,200 కోట్లు ఉంది. అలాగే 52 వీక్ హై తీసుకుంటే ₹259, 52 వీక్ లో తీసుకుంటే ₹147 ఉంది. ఈపీఎస్ వచ్చి 6 ఉంది. పిఈ 27, సెక్టర్ పిఈ ₹29, బుక్ వాల్యూ ₹58, 58 బుక్ వాల్యూ వచ్చి. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ 2.87, ఫేస్ వాల్యూ వచ్చి ₹2. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసాం కదా, 5,200 ఉంది. సో ఇప్పుడు దీనిలో మనం ఫైనాన్షియల్స్ చూద్దాం. లాస్ట్ 5 ఇయర్స్ దీని టర్న్ ఓవరు 2018లో 2,423 కోట్లు ఉంది. అలాగే 2019 2,700 కోట్లు, 2020 2,760 కోట్లు వచ్చింది, 2021లో 3,000 కోట్లు, 2022 3,400 కోట్లు ఉంది టర్న్ ఓవరు. రెవెన్యూ పెరుగుతుంది. సో ప్రాఫిట్స్ కూడా పెరుగుతున్నాయి, వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి. అలాగే ప్రమోటర్స్ హోల్డింగ్స్ చూద్దాం. దీనిలో ప్రమోటర్స్ హోల్డింగ్స్ 52 ఉంది, ఎఫ్ఐఎస్ 14, డిఐఎస్ 14, పబ్లిక్ 19 ఉన్నారు. సో కాబట్టి ప్రమోటర్స్ హోల్డింగ్ షేర్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కంపెనీ మీద, నాలెడ్జ్, వాళ్ళు గ్రోత్ ఓరియంటెడ్ ఉన్నారు. సో వీటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మన యొక్క అసెట్ వాల్యూ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని టెక్నికల్గా కూడా మనం ఇప్పుడు చూద్దాం. టెక్నికల్గా చూస్తే ఇది మ్యాక్సిమం హై 300కి వెళ్ళింది, 2020లో ₹300 వెళ్ళింది. ఇది 2014లో ₹23 ఉంది. ఆ తర్వాత 2019లో ₹82 వచ్చింది. ఇప్పుడు ₹150, ₹160 ఉంది. సో ఇక్కడి నుంచి మళ్ళీ వరస్ట్ కేసు తీసుకుంటే ఇదే మేజర్ సపోర్ట్ ఉంది, 160, 150 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే మళ్ళీ 120, 120 దగ్గర మళ్ళీ కొనుక్కోవాలి, రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇది దాదాపు 1 ఇయర్ టార్గెట్ తీసుకుంటే 300 నుంచి 350 దాకా ఉంది. అలాగే షార్ట్ టర్మ్ 6 మంత్స్ టార్గెట్ తీసుకుంటే మినిమం ₹250 వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఈపీఎల్ అండ్ జేఎం ఫైనాన్షియల్స్, ఈ 2 కంపెనీల గురించి మనం తెలుసుకున్నాం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా బాగా రీసెర్చ్ చేసి 1కి 2 సార్లు ఆలోచించుకొని మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా కన్సల్ట్ చేసుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.